హలో, వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో చాలా స్పెషల్గా ఉంటుందండి. ఎందుకంటే మంచి మంచి స్పెషల్స్తో మంచి మంచి స్పెషల్ రెసిపీస్, అలానే ఉదయం నుంచి రాత్రి వరకు మనం డేని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, మన వే ఆఫ్ కుకింగ్ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కుకింగ్ చాలా ఈజీ అవుతుంది, చాలా టేస్టీగా కూడా వస్తాయి, క్విక్గా అయిపోతాయి. అలాగే ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉదయాన్నే మంచి కాఫీతో స్టార్ట్ చేస్తే అది చాలా హ్యాపీగా ఉంటుందండి. మన మూడంతా చేంజ్ అవుతుంది. ఒక మంచి కాఫీ కలుపుకొని ఒక 5 మినిట్స్ బాల్కనీలో కూర్చొని మన గురించి మనం ఆలోచించుకుంటూ అది ఆ రోజుకి కావాల్సినంత ఎనర్జీని ఇస్తుంది. ఎప్పుడు ఇది మాత్రం ట్రై చేయండి. ఉదయాన్నే మన కోసం కొద్దిగా మనము ఆలోచించుకుంటే, ఉదయాన్నే లెగవంగానే మన కోసం కొద్దిగా ఆలోచించుకొని మన కోసం టైం తీసుకుంటే ఆ డే అంతా పీస్ఫుల్గా రెడీ అవుతుంది. అలానే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్గా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ కాఫీ అయిపోయింది. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ప్రిపేర్ చేశాను. గోధుమ రవ్వతో చేశాను ఉప్మా. నేను ఒక గ్లాసు గోధుమ రవ్వకి నేను ఒక 3 గ్లాస్ వాటర్ తీసుకుంటాను. పోపు గింజలు వేసి అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి దానిలో గోధుమ రవ్వ వేసేసి అది కొద్దిగా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసేయడమే. సాల్టు, స్పైసెస్ చూసుకోవాలి. అది ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అలాగే మన లైఫ్లో కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తూ ముందు మనల్ని మనం టేక్ కేర్ చేసుకుంటూ, ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళని టేక్ కేర్ చేసుకుంటూ ఇలాగ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలి. అంతే కదా. బ్రేక్ఫాస్ట్ తర్వాత కొద్దిగా టైం తీసుకొని నేను ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసాను పిల్లలకి. ఫ్రూట్గా ఈరోజు నేను పుచ్చకాయ ఇచ్చాను. పుచ్చకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక క్లింగ్ ర్యాప్లో కట్టి పెడితే అది ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది ఒక పాడవకుండా ఒక 2 డేస్ అయినా దాని విటమిన్స్ ఏమి పోకుండా ఉంటాయి. 8గా ఉంటుంది కాబట్టి మనకి ఫ్రెష్గా ఉంటుంది ఫ్రూట్. ఇలా చిన్న చిన్నవి కొద్దిగా తీసుకున్నాం అనుకోండి, మనము చేసుకునే పనులు అలానే మనం తీసుకున్నవి కూడా చెడిపోకుండా ఉంటాయి. ఇంట్లో లేడీస్ అంటే వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇంటి పని, బయట పని, అలానే ఫ్యామిలీ, పిల్లల్ని చూసుకోవాలా, అన్నీ మేనేజ్ చేసుకోవాలా. ఇలా చేసుకున్నప్పుడు మనం ఎంత హెల్తీగా ఉండాలి. సో లేడీస్ అందరూ వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం బాగుంటే మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది. అంతే కదా. దీనికోసం పెద్ద సూపర్ ఉమెన్ లాగా ఉండవచ్చు అవసరం లేదు. రోజులో కొద్దిగా మన కోసం టైము, అలానే మనకిష్టమైనవి కూడా చేసుకుంటూ, మనకిష్టమైనవి కూడా తింటూ, మనము మన ఫుడ్ని నెగ్లెక్ట్ చేయకుండా, మన బాడీకి ఏవైతే సూట్ అవుతాయో అవి హెల్తీగా తీసుకుంటూ కొద్దిగా ఉంటే ఎప్పుడూ ఫ్యామిలీయే కాదు, మన గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఫ్రూట్ కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఈరోజు స్పెషల్స్ నేను క్యాబేజీ టొమాటో పప్పు చేసేసి బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను. ముందుగా నేను పప్పుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఒక 1 గ్లాస్లో 1/2 గ్లాసు ఎర్రకందిపప్పు, 1/2 గ్లాస్ పచ్చికందిపప్పు తీసుకున్నాను. దానిలో క్యాబేజీ, టొమాటో, ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చి వేసాను. పసుపు, కారము, కొద్దిగా చింతపండు యాడ్ చేసి వాటర్ చేసి ఒక 7 to 8 విజిల్స్ రానివ్వండి. పప్పు బాగా మెత్తగా స్మాష్ అయిపోయి వస్తుంది. ఇంకా నేను పప్పు కుక్కర్ పెట్టిన తర్వాత బెండకాయ ఫ్రై వేసేసాను. ముందు బెండకాయ ఫ్రై తాలింపు వేసేసిన తర్వాత ఈ పప్పు పెట్టేస్తే ఈ రెండు సైమల్టేనియస్గా అయిపోతాయండి. బెండకాయ కర్రీ కంప్లీట్ అయ్యే లోపల కుక్కర్ కూడా ప్రెషర్ అయిపోతుంది. అప్పుడు ఆ రెండింటికి పోపు పెడితే మనకి
30 to 40 మినిట్స్ లోపల మనకి ఆ రోజు లంచ్ కంప్లీట్ అయిపోతుంది. పప్పు ఫ్రై రెండు కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా మనం టైం సేవ్ చేసుకోవచ్చు. రెండు సైమల్టేనియస్గా అయిపోయింది అనుకోండి, మనము కిచెన్లో నుంచి ఈ తొందరగా బయటకు వచ్చేయచ్చు. నాకు బెండకాయ కర్రీ అయిపోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. దాని ప్రెజర్ అయిన తర్వాత ఇంకా పప్పుకి నేను పోపు పెట్టేస్తున్నాను. పోపులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు, తిరగమాత గింజలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేయండి. వేయడం వల్ల పప్పు మనకి డైజెషన్కి మంచిది కూడా, పప్పు మంచి టేస్ట్ వస్తుంది. సో ఆఫ్టర్నూన్ నాకు పప్పు ఫ్రై కంప్లీట్ అయిపోయింది అండి. పప్పు ఉంటే మా ఇంట్లో కంపల్సరీగా వడియాలు ఉండాలి, లేదా అప్పడాలు. అవి రెండు నేను ఫ్రై చేసి ఇంకా లంచ్ చేసేసాము. ఈ టైంలో చాలా మంచి స్మెల్ వస్తుందండి పప్పు. మనకు వంటగది అంతా మంచి స్మెల్ వస్తుంది పప్పు తాలింపు వేస్తూ ఉంటే. ఈ పప్పు వడియాలు వేయించేసేసాను. తర్వాత లంచ్ టైంలో అందరం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తిన్నాము. ఇంట్లో అందరూ అవైలబిలిటీ ఉంటే తప్పకుండా అందరూ కలిసి భోంచేయండి. అవి మంచి మెమరీస్ మనకి. ఆ రోజులో జరిగినవన్నీ డిస్కస్ చేసుకుంటూ, మనం ప్రిపేర్ చేసిన డిషెస్ని ఎలా ఉన్నాయో చెప్పుకుంటూ, కొన్ని కబుర్లు ఆడుకుంటూ తింటూ ఉంటే టైం ఎలా గడిచిందో కూడా తెలియదు. ఇంకా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మంచి వెదర్ చాలా బాగుందండి. ఈవినింగ్ 6-7కి ఆకాశంలో చూస్తే ఇలా ఉంది, చాలా అందంగా ఉంది. ఇంకా ఈవినింగ్కి నేను పిల్లల కోసమని పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను పిజ్జా కోసమని ఇక్కడ ఒక 600 grams డౌ తీసుకున్నానండి. పిజ్జా ఫ్లోర్ తీసుకున్నాను. దానికోసమని నేను ఇక్కడ ఒక 200 ml మిల్క్ తీసుకున్నాను. దానిలో ఒక 4 grams ఈస్ట్, ఒక 4 grams షుగర్ మిక్స్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టాను. చూడండి, 10 minutes తర్వాత మనకి ఇది నేను ఇక్కడ యాక్టివ్ డ్రై ఈస్ట్ తీసుకుంటున్నాను. అది యాక్టివ్ అవడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. ఆ తర్వాత ఈ లోపల నేను ఫ్లోర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది యాక్టివ్ అయిన తర్వాత ఇక్కడ నేను 600 grams ఒక 4 grams ఒక 2 pinches సాల్ట్ వేసాను. దాంట్లోనే ఇప్పుడు మనం తీసుకున్న ఈస్ట్ మిశ్రమాన్ని అలానే ఒక ఎగ్ని మిక్స్ చేసి డౌ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కావాల్సిన కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తూ డౌని ప్రిపేర్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 hour ఈ డౌని పక్కన పెట్టేయండి. మనం తీసుకున్న ఈస్ట్ మిశ్రమం బాగా పొంగుతుందండి. ఇదిగోండి, ఈ విధంగా అవుతుంది. నేను ఒక 2 hours పెట్టేశాను. కొద్దిగా వామ్గా ఉన్న ప్లేస్లో పెట్టాలి. పెడితే ఈ విధంగా పొంగుతుంది. ఇంకా దాన్ని తీసి కొద్దిగా నీట్ చేసేసి ఇక మనం పిజ్జా ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఒక 1 week వరకు ఉంటుంది. ఈ వీక్లో మనం ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇంకా ఈ డౌని ప్రిపేర్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు.
నీడింగ్ ఇంపార్టెంట్ అండి. నీడ్ బాగా చేస్తే మన పిజ్జా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. వీడియోలో చూపించే విధంగా నీడ్ చేయండి. 1 డే అన్న మనం ఫ్రీజర్లో పెట్టుకొని ఉంటే డౌ చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పటికిప్పుడు చేసే కంటే ఒక 1 డే బిఫోర్ చేసుకొని ఫ్రీజర్లో నుంచి తీసి దాన్ని ఒక ఒక 2 అవర్స్ ముందు బయట పెట్టేసేసి దాన్ని ఈ విధంగా నూనె నీట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇక మనం పిజ్జా చాలా స్మూత్గా వస్తుంది. ఇక్కడ నాకు 600 గ్రామ్స్ ఫ్లోర్కి నాకు ఇక్కడ 2 మీడియం సైజ్ పిజ్జాస్ వచ్చినాయి. చపాతీ రోల్ లాగా చేసేసి నేను ఇక్కడ మొదటగా పిజ్జా సాస్ వేస్తున్నాను. దాని మీద చిల్లీ పెప్రికా చీజ్ సాస్ కూడా 2 మిక్స్ చేసి వేస్తున్నాను. ఇవి చేయటం వల్ల పిజ్జాకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ సూపర్ మార్కెట్లోనూ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇవి 2 మిక్స్ చేసి వేస్తే బేస్ మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దాని మీద నేను కొద్దిగా చీజ్ యాడ్ చేసి వెజిటేబుల్స్ పెట్టేశాను. పెట్టిన తర్వాత దాని మీద కొద్దిగా ఓరిగానో అలానే చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసి కొద్దిగా పించ్ సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి ఫైనల్గా పైన కొద్దిగా చీజ్ వేసేస్తే ఇంకా ఓటీజీలో పెట్టేసేయండి. ఓటీజీలో 200 డిగ్రీస్ దగ్గర ఒక 15 మినిట్స్ 12 మినిట్స్ కానీ ప్రీ హీట్ పెట్టిన తర్వాత ఇది 200 డిగ్రీస్ మీద ఒక 15 మినిట్స్ బేక్ చేయండి. డవ్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. పిజ్జా మంచి టేస్ట్ వస్తుంది. మనం బయట డామినోస్ పిజ్జా కొని అంతంత ఖర్చులు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ మన పిజ్జా రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. అవుట్ సైడ్ మనం కొనేదానికంటే మంచి టేస్ట్ వస్తుంది. హెల్తీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా పిజ్జా. హెల్తీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న తక్కువ ఖర్చులోను అలానే హెల్తీగా ఇంట్లోనే అయిపోతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్నవి మనము ఇంట్లోనే చేయడం వల్ల మనకి సేవింగ్స్ అవుతాయి. అలానే మన ఇంటి వాళ్ళని హ్యాపీగా చూసుకున్నాము, హెల్తీగా చేసి పెడుతున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అంతే కదా. ఇంకా ఫైనల్గా మనం డిసర్ట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ నేను ఆరెంజ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ బోర్డు మీద ఇచ్చాను. ఈ మెజర్మెంట్స్తో చేస్తే మనకి ఆరెంజ్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ చాలా బాగుందండి. ఇక్కడ నేను మైదా తీసుకున్నాను 100 గ్రామ్స్. దాంట్లోనే ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను బోర్డు మీద ఇచ్చాను కాబట్టి నేను ఇందులో 2 ఎగ్స్ మిక్స్ చేసేసి బాగా బీట్ చేసేసి దానిలో షుగరు సాల్ట్ మిక్స్ చేసి దానిలోనే ఆరెంజ్ జ్యూసు ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసేసాను. నేను ఆరెంజ్ జస్ట్ ఉంటుంది కండి పైన దాన్ని కొద్దిగా నేను ఈ గ్రేటర్తో గ్రేట్ చేశాను పైన ఆరెంజ్ జస్ట్ని. ఇది యాడ్ చేయడం వల్ల మంచి ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది యాడ్ చేయండి తప్పకుండా. ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసాను. నేను ఇక్కడ 2 ఆరెంజెస్ తీసుకున్నానండి. ఒక 2 ఆరెంజెస్కి నాకు ఒక 40 ml జ్యూస్ వచ్చింది. అలానే ఆరెంజ్ జస్ట్ తీసాను. ఆ తర్వాత నేను ఒక 100 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. అందులో ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పించ్ సాల్ట్ వేసి మిక్స్ చేసి బేక్ చేసేసాను. బేక్ అవుతుంటే కేక్ మంచి స్మెల్ వచ్చిందండి. ఇల్లంతా ఆరెంజ్ స్మెల్ వచ్చింది.
ఇలాగ చిన్న చిన్నగా కొద్దిగా చేస్తే మనకి ఒక 3 డేస్‌కి వస్తుందండి. టీ టైంలో మంచి స్నాక్‌గా ఉంటాయి. దానికోసం నేను ఇక్కడ పైన ఆహ్, ఫ్రాస్టింగ్‌కని కొద్దిగా జ్యూస్ పక్కన తీసి అందులో ఒక హాఫ్ స్పూన్ కోకో పౌడర్ మిక్స్ చేశాను. దాన్ని పైన డిజైన్ లాగా కోకో పౌడర్ ఆరెంజ్ చాక్లెట్ ఫ్లేవర్ చాలా బావుంటాయండి. ఆ కోకో పౌడర్ మిశ్రమాన్ని పైన డెకరేషన్ వేశాను. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంది. మన లైఫ్‌లో ఒక గోల్ అంటూ ఉండాలి కదా! చిన్న చిన్న స్టెప్సే పెద్ద పెద్ద విజయాలకి కారకాలవుతాయి. మన మీద నమ్మకంతో మనం ముందుకు సాగుదాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీస్ అన్నీ ఈ రెసిపీస్‌లో మీరు ఏ రెసిపీ ట్రై చేశారో, లేదా ఏ రెసిపీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారో ఒకసారి ట్రై చేస్తే ఏ విధంగా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఉంటాను. బాయ్.